ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరక్కపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకుంది. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకుని బోయవాడు ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే అది కూడా మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయను అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు మగజింకకు తెలిపాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. బిల్లు ఎక్కిపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి.